తప్పుడు ప్రచారాలతో ఇంకా ఎన్నాళ్లు పబ్బం గడుపుతారని మాజీ సీఎం జగన్ను టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి ప్రశ్నించారు. టీడీపీ నాయకులతో కలిసి కర్నూలు జిల్లా కోస్గిలో పునికనుమ ప్రాజెక్టును పరిశీలించారు. నీటి ప్రాజెక్టులను నీరుగార్చిన వైసీపీ నాయకులకు పోతిరెడ్డిపాడు వద్ద ధర్నా చేసే అర్హత లేదని, జగన్ నైతిక విలువలతో కూడిన రాజకీయం చేస్తే బాగుంటుందని వారన్నారు. వైసీపీ పాలనలో ఎంపీఆర్ ఆధునీకరణ పనులు చేయలేదని, రైతులకు సాగునీరు అందించలేదని మండిపడ్డారు. రాయలసీమ ప్రాజెక్టులను నిలిపివేసి ఈ ప్రాంత రైతులకు జగన్ ద్రోహం చేశారని వారన్నారు. హంద్రీనీవా ద్వారా 190 రోజుల్లో 40 టీఎంసీల నీటిని తరలించి రికార్డు సృష్టించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. చంద్రబాబు కృషితోనే రాయలసీమ ఉమ్మడి జిల్లాలోని చెరువులు నీటితో కలకలలాడుతున్నాయన్నారు. తెలుగుగంగ, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలుగోడు ప్రాజెక్టులను ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని, ఎన్టీఆర్ అడుగుజాడల్లోనే చంద్రబాబు నడుస్తున్నారన్నారు. వైసీపీ హయాంలో నీటి ప్రాజెక్టులకు కేవలం 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని విమర్శించారు. కానీ సీఎం చంద్రబాబు 12,000 కోట్లను ఖర్చు చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క పంటను కూడా రైతులు సాగు చేయలేక ఇబ్బంది పడ్డారని చెప్పారు. ఇప్పుడు రైతులు 2-3 పంటలు పండిస్తున్నారన్నారు. కేవలం చేసింది 2,000 కోట్లు మాత్రమే అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇలా మా ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి గత 5 ఏళ్లలో కనీసం ఒక్క రాష్ట్రంలో ఒక ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేసిన పాపాన పోలేదు. ఈరోజు మా చంద్రబాబు నాయుడు గురించి ఫేక్ ప్రచారం చేస్తూ, అసత్యపు ఆరోపణలు చేస్తూ, కానీ కేవలం ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించేదానికి మీరు అసత్యపు ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. మళ్ళా ఇప్పుడు చెప్తున్నా, రేపు రాబోయే ఎలక్షన్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, ఎలాంటి సందేహం లేదు. మీరు ఎన్ని ఫేక్ ప్రచారాలు చేసినా, ఎన్ని కుయుక్కులు పుడికినా అది జరగని పని అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈ అభివృద్ధి చూసి ఓర్చుకోలేక రెచ్చగొట్టే కార్యక్రమాలు మొన్ననే చూసాం. యోగి రమేష్ అయితేనేమి, అమ్మంటి రాంబాబు గారు అయితేనేమి, అంటే మన వాళ్ళని మనం రెచ్చగొట్టి మనల్ని తప్పుదో పట్టించేదానికి తప్ప ఇవన్నీ కార్యక్రమాలు చేసేది. వాళ్ళ అభివృద్ధి చూసి ఓర్చుకోలేక ఇవన్నీ చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు చేసే ఆరోపణ నిజమని నిరూపిస్తే ఆ రోజు ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ప్రజలు నమ్ముతారని చెప్పి తెలియజేసుకుంటున్నా. మన ప్రభుత్వంలో దాదాపు రిజర్వాయర్లు 17 ఉన్నాయి, మీడియం రిజర్వాయర్లు 39 ఉన్నాయి. టోటల్ టీఎంసీ సామర్థ్యాలు వచ్చేసి 464 టీఎంసీలు ఉంటే, అందుకు ఈ సంవత్సరం 366 టీఎంసీలు కూడా వాటర్ స్టోరేజ్ కావడం జరిగింది. కానీ మొత్తం 79% రాష్ట్రంలో అన్నీ కూడా స్టోరేజ్ కావడం జరిగింది. ప్రజలు అందరూ కూడా ప్రజలు అందరూ చల్లగుండాలనే ఉద్దేశంతో ఈసారి రైతులకు, ప్రతి రైతుకి సాగునీరు అందించిన ఘనత కూడా మా తెలుగుదేశం ప్రభుత్వం ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నా. కోసిక మండలంలో ఇక్కడే పక్కన ఉన్నటువంటి బుగ్గని చెరువులో కోసికి తాగునీరు అందిస్తానని చెప్పి ఆగ మేఘాల మీద భూగోని చెరువులు నీళ్ళు ఇస్తామని చెప్పి పూర్తి బూటకం తప్ప మీరు ఏం చేసిందైతే